బ్లాగ్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనము నెయ్యి కాచి వడకట్టిన తర్వాత మిగిలిన ఈ నెయ్యి లెఫ్ట్ ఓవర్ దీన్ని నెయ్యి గసి అని కూడా అంటారు. దీంతో కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ నేను అరకప్పు నెయ్యి గసితోటి స్వీట్ తయారు చేస్తున్నాను. సో ముందుగా అరకప్పు తురిమిన బెల్లంలో 1/4 కప్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్ హెల్ప్ తోటి ఒకసారి వడకట్టుకోండి. సో దట్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని ఉంచి అరకప్పు నెయ్యి గసిని యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ని మనము ఓన్లీ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే తయారు చేసుకోవాలి. మీడియం ఆర్ హై ఫ్లేమ్లో చేసినట్లయితే ఈ నెయ్యి గసి అనేది త్వరగా మాడిపోతుంది. అరకప్పు నెయ్యి గసి వేసుకున్న తర్వాత 3/4 కప్ శనగపిండి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి గసి శనగపిండి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ను ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్లో 2-3 డ్రాప్స్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం తయారు చేసిన స్వీట్ మిశ్రమాన్ని యాడ్ చేసి మందంగా స్ప్రెడ్ చేయండి. సో దట్ స్వీట్ని పీసెస్గా కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే మనం స్వీట్ని లడ్డూలా కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకొని బాదం తోటి గార్నిష్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా క్విక్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ ఇంచుమించు కలాకండ్ స్వీట్ టేస్ట్ వస్తుంది. ఈసారి మాత్రం నెయ్యి గసిని వేస్ట్ చేయకుండా తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. హాయ్ శ్రియా, ఏం చేస్తున్నావు? నువ్వు చాలా పనిలో ఉన్నావా? ఏంటి, లాక్ చేసిన సిస్టంలో ఆఫీస్ వర్క్ చేస్తున్నావా నువ్వు? చూస్తానులే, నీకోసం ఒక సర్ప్రైజ్. సర్ప్రైజ్! టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్తీ అండ్ స్టే సేఫ్.